కఠిన నిబంధనలున్న పోక్సో చట్టంలో నిజమైన నవ యవ్వన దశ టీనేజీ అనుబంధాల రక్షణకు రోమియో జూలియట్ నిబంధన చేర్చాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. చిన్నారులపై లైంగిక వేధింపులను నిరోధించడం కోసం తీసుకువచ్చిన పోక్సో చట్టం తరచూ దుర్వినియోగానికి గురవుతోందని తెలిపింది. నిజమైన టీనేజీ ప్రేమికుల భవిత ప్రమాదంలో పడుతోందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. నవ యవ్వన దశలో అంకురించే స్వచ్ఛమైన స్నేహబంధాలను కఠినమైన ఈ చట్ట నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరాన్ని పలు వ్యాజ్యాలు తెలియజేస్తున్నాయని శుక్రవారం ఉత్తరప్రదేశ్కు చెందిన కేసులో తీర్పు వెలువరిస్తూ పేర్కొంది. కక్ష సాధింపు చర్యల కోసం కొందరు పోక్సో చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని తెలిపింది. ఈ చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో బెయిల్ మంజూరు దశలో బాధితుల వయసును వైద్యపరంగా నిర్ధారించుకోవడం హైకోర్టులు తప్పనిసరి చేయరాదని ఆదేశించింది. బెయిల్ దశపై విచారణను మినీ ట్రయల్గా మార్చరాదని పేర్కొంది. ఈ తీర్పు ప్రతిని కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శికి అలహాబాద్ హైకోర్టుకు పంపించాలని రిజిస్ట్రీకి సూచించింది.